సబ్బాత్ అండ్ న్యూ మూన్ షలోమ్. ప్రియులారా, రాత్రికాల సమయంలో నెలపొడుపు దినము మరియు సబ్బాత్ దినము ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాము, గనపరిచాము కదా. ఎంత గొప్ప ధన్యత, పరమతని మనల్ని ఎంత గొప్ప ధన్యులుగా చేశాడు. ఆయన యొక్క నీతిని నెరవేర్చే ధన్యతనిచ్చాడు. కాబట్టి ఇది నా అనుదిన గ్రూపులో అసలు లేఖన భాగం కూడా మనం చూస్తుంటుంటే, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. అవును ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ధన్యులు అని రాయబడింది మాట. ధర్మశాస్త్రం వినివారు ధన్యులు కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అని భక్తుడు సెలవిస్తూ వస్తుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క ధర్మంలో రాయబడిన ఆయన ఆజ్ఞలకు కట్టలకు విధేయులవుతూ ఆయన కట్టలన్నిటిని మనం నెరవేరుస్తూ ఆయన దృష్టిలో నిర్దోషముగా నిష్కలంకులముగా మనం కనబడినట్లయితే, ఆయనకు ప్రియులముగా మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తన విధంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం సాధించుకోవాలి అంటే ముందుగా ఆయన ఆజ్ఞలకు విధేయులము కావాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుని వారే నీతిమంతులు. ప్రియులారా, ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 119వ కీర్తన మొదటి వచనంలో అంటాడు. కాబట్టి ఆ విధంగా మొదటి కీర్తనలో కూడా ఆయన ఏమంటాడంటే, ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు, ధర్మశాస్త్రం నందు ఆనందించువారు, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునేవారు, దాన్ని ధ్యానించువారు ధన్యులు ధన్యులు ధన్యులు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని పఠించాలి, ధ్యానించాలి, అనుసరించాలి, నిర్దోషంగా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనం ధన్యులుగా ఎంచబడతాము. ధర్మశాస్త్రాన్ని మన పిల్లలకు నేర్పాలి. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు మన పిల్లలకి ధర్మశాస్త్రంలోని మాటలు, ఆజ్ఞలు, కట్టల వరకు నేర్పాలి. వారిని కూడా అనుసరింపచేయాలి. మన కుటుంబం యావత్తు కూడా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడం ద్వారా పరమతని సన్నిధిలో మనము ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాము. కాబట్టి ఆయన ఏ కొలనూలు చేతపట్టుకుని రాబోతున్నాడు? నీతి అని మట్టపుకును, న్యాయమైన కొలను చేతపట్టుకొని, ధర్మమును ఆయన చేతపట్టుకొని ఆ ధర్మంలో నుంచి ఆయన మనల్ని కొలవబోతున్నాడు సుమా. కాబట్టి ఆయన అంత్యదినంలో కాపాడబడాలి. మనము ఆయన ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఈ భూమి మీద ఆయన ఉగ్రత కుమ్మరిస్తున్నప్పుడు మనం ఆయన పర్ణశాల మాటలో దాచబడాలి అంటే మనం నీతి నెరవేర్చాలి, ధర్మశాస్త్రం అనుసరించాలి. కాబట్టి ఆ ధర్మశాస్త్రం మనం అనుసరించి అనేకులు అనుసరింపజేసేటట్టు మనము ఆయన యొక్క పాత్రలుగా వాడబడాలి. అటు విధంగా పరమతని మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, అయ్యా, ఈ నెల ఆరంభ దినం, నెలపొడుపు దినాన్ని బట్టి, సబ్బా దినాన్ని బట్టి స్తోత్రములు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులను అయినా నిర్దోషంగా అనుసరించి అయ్యా నిర్దోషంగా నడుచుకున్నటము అయ్యా మాకు నేర్పడిన ఆయనానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాం. అటు విధంగా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవావి అతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమించే కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.